Hello, my dear aspirants. Very good morning, and hope you all are doing great and your preparation is doing so good, right? So, welcome to BNC Academy. This is Chinmay Dashureddy, your co-learner. ఈరోజు డే 6 ప్లాన్ చూసే ముందు నేను మీకు ఒక చిన్న డీటెయిల్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నాను. మనకు కావాల్సినటువంటి నోట్స్, డైలీ కరెంట్ అఫైర్స్, ఇఫ్ పాసిబుల్ నేను ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఎంసీక్యూస్ మొత్తం కూడా నేను చెప్పాను కదా! ఈ వీడియో ఎడిటింగ్ తర్వాత ఇక్కడ మీకు ప్రెజెంట్ చేయడం అనేది నాకు కొంచెం లిటిల్ బిట్ టిపికల్‌గా ఉంది. బట్ అందరికీ ఈజీగా ఉండే మెథడ్ ఏదైనా ఉందంటే వాట్సాప్ గ్రూప్. సో, మన కోసం కేవలం 2025 యూపీఎస్సీ ప్రిలిమ్స్ కంటెంట్ కోసమే ఒక డెడికేటెడ్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్‌లో ఎవ్రీడే నోట్స్ ఏంటి, తర్వాత కరెంట్ అఫైర్స్ ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, సో ఎక్స్‌ట్రా యాడింగ్ బూస్ట్స్ అనేవి మొత్తం కూడా దాంట్లో నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ నేను వీడియో రూపంలో చెప్తాను. నేను ఈరోజు ఏం చదువుకుంటున్నాను, ఏంటి అనేది. ఆ కంటెంట్ ఇస్తాను. బట్ దానికి సంబంధించిన నోట్స్ కానీ, లేదంటే ఇంకా యాడెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే మొత్తం కూడా మనకి ఒక ప్లేస్ అనేది ఉంటే బెటర్‌గా ఉంటుంది మన రివిజన్‌కి. సో, మీకేదైనా ఐడియాస్ తెలిసుంటే నాతో షేర్ చేసుకుంటారు కాబట్టి నేను ఒక డెడికేటెడ్ గ్రూప్ అనేది పెట్టడం జరిగింది. ఆ గ్రూప్ లింక్ మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ విత్ ద కో-లెర్నర్స్, యూ ఆర్ ఆల్వేస్ వెల్కమ్. సో, లెట్స్ స్టార్ట్. యూపీఎస్సీ డే 6 ప్రిలిమ్ స్టడీ ప్లాన్‌లో మనం కంప్లీట్‌గా లాస్ట్ 5 డేస్ మనం పాలిటీ చూసుకున్నాము. సో, ఈ రోజు నుంచి మనం మోడర్న్ హిస్టరీలో రివిజన్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. సో, ఫస్ట్ ఇక్కడొచ్చేసరికి 6 అవర్స్ షెడ్యూల్ కదా మనది. కాన్సెప్ట్ స్టడీ, తర్వాత నోట్స్ మేకింగ్, ఎంసీక్యూస్, న్యూస్ పేపర్ అండ్ కరెంట్ అఫైర్స్. న్యూస్ పేపర్ చదవాలా వద్దా అంటే మస్ట్ అండ్ షుడ్‌గా చూసుకోవాలి. బట్ అన్నీ కాదు, కొన్ని పిక్ టాపిక్స్ తీసుకోండి. వాటిని ప్రిపేర్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ కూడా మస్ట్. సో, ఇక్కడ వచ్చేసరికి ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ 1757 దగ్గర నుంచి కూడా మొత్తం మనం ప్రాక్టీస్ చేయాల్సిందే. వీటిలో ఇంపార్టెంట్‌గా చూసుకోవాల్సింది ఏంటి అంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ అండ్ బాక్సర్, ఆ తర్వాత బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ అనాలిసిస్ అన్నమాట. తర్వాత ఎక్స్పాన్షన్ ఆఫ్ పాలిసీస్ ఆఫ్ బ్రిటిష్ 1798-1856. ఇక్కడొచ్చేసరికి నేనొక చిన్న క్రాష్ కోర్స్ లాంటిది ఇవ్వడం జరిగింది. అది టోటల్‌గా మోడర్న్ హిస్టరీ మీద ఒక కంప్లీట్ రివిజన్ అనేది దాంట్లో ఉంటుంది. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు కవర్ ఆల్ ద హిస్టరీ, మోడర్న్ హిస్టరీ టాపిక్స్, యూ కెన్ గో విత్ దట్ వీడియో. ఇక్కడొచ్చేసరికి మనకి ఇంకా బ్రిటిష్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏంటి, స్టేషన్ బ్రిటిష్ ట్రూప్స్ ఏంటి, తర్వాత హైదరాబాద్, మైసూరు, అవాధ్ వీటి గురించి డీటెయిల్స్ మొత్తం కూడా మనం ఇక్కడ నోట్సెస్‌లో గ్యాదర్ చేసుకొనుండాలి. ఓకే. ఇక్కడ అలయన్స్‌లున్నాయి కదా! సబ్సిడరీ అలయన్స్ అని, తర్వాత రౌత్వారీ సిస్టమ్స్ ఇవన్నీ ఉన్నాయి మనకి. సో, వాటన్నిటిని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ పార్ట్‌లోనే మనకు బ్రిటిష్ ప్రొటెక్షన్ యాక్ట్, అలాగే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ పుత్ర సంతానం లేకపోతే రాజ్యాలు బ్రిటిష్ వాళ్ళు ఎలా చేజిక్కించుకున్నారు. సో, ఇవన్నీ కూడా మనం ఇక్కడ కవర్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఎకనామిక్ ఇంపాక్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పార్లమెంట్ సెటిల్మెంట్ ఎలా జరిగింది, రౌత్వారీ సిస్టము, మహల్వారీ సిస్టము, అట్ ద సేమ్ టైమ్ డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ ఒకటుంది. ఇండియన్ రిసోర్సెస్ బ్రిటిషర్స్ ఎలాగా ఎక్స్‌ప్లాయిట్ చేశారు అనేది కూడా మనం ఇక్కడ కవర్ చేసేస్తాం. సో, ఇక్కడ ఎన్‌సీఈఆర్‌టీ క్లాస్ 12 నుంచి థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ, అట్ ద సేమ్ టైమ్ స్పెక్ట్రమ్ నుంచి నేను సజెస్ట్ చేస్తున్నట్టే స్పెక్ట్రమ్. ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు టేక్ అనదర్ యాస్ పర్ యువర్ విష్. ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. నాకు తెలిసినటువంటి ఆన్‌లైన్ రిసోర్సెస్ మాత్రం నేనిక్కడ ప్రిఫర్ చేశాను. నేను ఎవరిని ఇక్కడ ఫోర్స్ చేయట్లేదు. వాటిని చెక్ చేసుకోండని. యాస్ పర్ యువర్ విష్ అండ్ యాస్ పర్ యువర్ కన్వీనియన్స్, యాస్ పర్ యువర్ అండర్‌స్టాండింగ్ ఎబిలిటీస్ యూ కెన్ గో. ఓకే. సో, మీకు అర్థమయ్యే విధంగా లాంగ్వేజ్ చూస్ చేసుకోవడం, తర్వాత వర్డింగ్స్ చూస్ చేసుకోవడం మీ ఇష్టం అది. కానీ ఇంగ్లీష్‌లోనే ఉంటుంది మెటీరియల్ మొత్తము అంటే యెస్, ఇట్ ఈస్ ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా! ఇప్పుడే కాదు, ఫర్దర్‌గా మీరు ఆలోచించండి. యూ ఆర్ గోయింగ్ టు బి
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫ్యూచర్ ఆఫీసర్స్‌గా ఉంటున్నప్పుడు మనం ప్రతి ఒక్క లాంగ్వేజ్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి. అండ్ రివోల్ట్స్ బిఫోర్ 1857 కూడా మనం ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ డీటెయిల్స్ అనేవి నేను ఇచ్చేసాను. ఆన్‌లైన్ రిసోర్సెస్ కూడా ప్రీ 1857 రివోల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే. రివోల్ట్స్ అగైన్స్ట్ బ్రిటిష్ రూల్. బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి యుద్ధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం చదువుకోవాలి ఇక్కడ. ఇవన్నీ కవర్ చేసుకుంటూ మనం ఈ డేననేది కంప్లీట్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ ఎంసీక్యూస్ అనేది మనకి ఇంటర్నెట్‌లో చాలానే దొరుకుతున్నాయి. రైట్? వాటిని కవర్ చేసుకోండి. సో, డే 6 కవర్ చేయటం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీకిచ్చినటువంటి డీటెయిల్స్‌ని బేస్ చేసుకొని, నేనిక్కడ ఇచ్చినటువంటి ఆన్‌లైన్ రిసోర్సెస్‌ని కంపేర్ చేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను గదా! మీకు క్రాష్ కోర్స్ లాంటిది మోడర్న్ హిస్టరీకి సంబంధించి ఒకటిచ్చాను అని. సో, ఒక క్రాష్ కోర్స్ వల్ల మాక్సిమం డీటెయిల్స్ మనకొచ్చేస్తాయి. మీకిక్కడ నోట్స్‌లో కనిపిస్తుంది బ్లూ కలర్ లైను. సో, దాన్ని చూసుకొని మీరు నోట్స్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇన్ కేస్ ఎవరికైనా ఇంకా బ్యాక్‌లాగ్స్ అంటే ఇప్పుడు 5 డేస్ జరిగింది. 5 డేస్‌లో జరిగిన టాపిక్స్‌లో ఏమైనా పెండింగ్ ఉంటే నో ప్రాబ్లమ్ ఫ్రెండ్స్. మీరు ఒక హాఫ్ అన్ అవర్ లేట్‌గా నిద్రపోవడానికి అట్ ద సేమ్ టైమ్ హాఫ్ అన్ అవర్ ఎర్లీగా లెగవడానికి ట్రై చేయండి. మార్నింగ్ హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ చూసుకున్నా గూడా మనకి 1 అవర్ టైమ్ అనేది ఉంటుంది. సో, ఆ 1 అవర్ టైమ్‌లో మనం మాక్సిమం టాపిక్స్ కవర్ చేసేయొచ్చు కదా! సో, ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. వీకెండ్స్‌ని యుటిలైజ్ చేసుకోవాలి. సండే వచ్చింది, సాటర్డే కదా అని చెప్పేసి ప్రిపరేషన్ టైమ్‌లో నో వీకెండ్స్ అండ్ నో ఫెస్టివల్స్ అన్నీ పక్కన పెట్టాల్సిందే. అంటే పూర్తిగా కాదు. ఎందుకంటే ఆల్రెడీ వి ఆర్ ఎంగేజ్డ్ ఇన్ అవర్ జాబ్స్ రైట్? సో, అన్నీ పక్కన పెట్టడం మనకు కుదరదు కాబట్టి మినిమల్ చేసుకోండి. డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మినిమల్ చేసుకొని సాటర్డే అండ్ సండే కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనం ఈ ఎడ్యుకేషన్‌కి, ఈ ప్రిపరేషన్‌కి యూజ్ అయ్యేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. రైట్? సో, జాబ్ మేనేజ్ చేస్తూ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇట్స్ రియల్లీ ఎ టఫ్ అండ్ ఎ ఛాలెంజింగ్ టాస్క్. బట్ నాట్ ఇంపాసిబుల్. నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. అప్పుడు అదే చెప్పాను. ఎప్పుడు ఇదే చెప్తాను. రైట్? ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ తీసుకోండి. స్ట్రాటజీకి స్టిక్ ఆన్ అవ్వండి. ఖచ్చితంగా చదవండి. ఎప్పటికప్పుడు మీ రివిజన్‌ని మీరు టెస్ట్ చేసుకోవడానికి ఎంసీక్యూస్ అనేది అసలు మర్చిపోవద్దు. కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. రైట్? మనం చిన్న చిన్న ఎఫర్ట్స్ పెడితేనే మనం స్మాల్ సక్సెస్ అనేది చూస్తాం. ఆ సక్సెస్‌కి అలవాటు పడాలి అంటే ఎంసీక్యూస్ మనం ప్రాక్టీస్ చేయాలి. మన బ్రెయిన్ యెస్ యూ ఆర్ డూయింగ్ రైట్. నీకు క్వెషన్స్ వచ్చు. నువ్వు ఆన్సర్స్ అటెంప్ట్ చేయగలవు అనే కాన్ఫిడెన్స్ మన బ్రెయిన్ మనకివ్వాలి అంటే ఎంసీక్యూస్ ఆర్ ద బెస్ట్ థింగ్. Right? We are one step closer to our IAS or IPS dream, dears. So stay consistent and stay strong. See you with day 7.